నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పెట్టి నిరుపేదలకు ఇందిరం ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్ తాండా గ్రామంలో ఇందిరం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలకు నిధులను మంజూరు చేయించిందని, వెల్దుర్తి మండలంలో 14 ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ₹1,40,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే మండల సమైక్య భవనానికి ₹1,20,00,000 నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు సంధ్య రామకృష్ణారావు, తాజా మాజీ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కొక్కునూరు వెంకటరెడ్డి, తలారి అన్వేష్, శేఖర్ గౌడ్, దుర్గాగౌడ్, సేరెళ్ల, బంజ రవి, శివలింగం, గుత్తికిషన్, సిద్దిరాములు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. శివలింగం లంచ్ టైం భోజనం అయితేనే పటేలు విలువ అంటాడు, కిజీలు అంటాడు. దుర్గా अरे छोटू अच्छा निकाल रहे फोटो। ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మరి గ్రామాల్లోని నిరుపేదలకు చేరుతున్నాయని నిదర్శనానికి ఈరోజు మేమందరం కూడా ఉప్పులింగాపూర్ గ్రామానికి వెల్దుర్తి మండలంలో రావడం జరిగింది. ఒక ఇందిరమ్మ ఇల్లు ఒక పేదవాడికి ఎంత అండగా నిలుస్తుంది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత తెలంగాణలోని పేదలు ఇల్లు కట్టుకోవడం అనేది చూస్తే నిజంగా సంతోషం వేస్తుంది. మనం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మరి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ పేదరికం అన్ని రకాలుగా ముందరికెళ్తుందని ఎన్నో ఆశలు చూపించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చేసినటువంటి అప్పులను ఒకవైపు కట్టుకుంటూ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి మరి పరిపాలన జరుగుతుందనడానికి ఈరోజు మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను సందర్శించడం జరిగింది. కట్టిన ఇళ్లను చాలా అద్భుతంగా ఉన్నాయి. పేదవాడికి ఎంత ఏ సైజులో ఉండానో, ఎంతగా వాళ్ళ గౌరవాన్ని పెంచానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకి ఇది నిదర్శనం. కాబట్టి పేదలను బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ధి పనులు మనం ఈరోజు వెల్దుర్తి మండలంకి వచ్చినాం. కాబట్టి వెల్దుర్తి మండలానికి మనం ఏ నిధులు కేటాయించుకున్నామో ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తాను. 10 సంవత్సరాల్లో ఏ స్కూళ్ళు చూసినా, తెలంగాణలో ఏ స్కూళ్ళు చూసినా, ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా ఏ స్కూళ్ళు చూసినా ఎక్కడ కూడా ఆ స్కూళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. పిల్లలందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఏ స్కూల్కు కాంపౌండ్ వాల్ లేదు, తరగతి గదులు లేవు, టాయిలెట్స్ అయితే అసలే లేవు. ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మీ కొంగోడు గ్రామంలో స్కూల్ కాంపౌండ్ వాల్ లేకపోవడం వలన పోయిన ప్రభుత్వంలో 2 బాలులు చనిపోయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అది ఎంత దారుణమైన పరిపాలన జరిగిందో మీకు అందరూ. కానీ ఈరోజు
విద్యకు వైద్యానికి ప్రజల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందో మీరు చూస్తున్నారు. మనం వెల్దుర్తి మండలంలో 14 స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి 1,40,00,000 రూపాయలని మరి మన ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా మహిళా సమాఖ్య భవనాలు కూడా నిర్లక్ష్యానికి గురైన ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ కట్టిన పాపాన పోలేదు. వాటిని కూడా మనం 12 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి మహిళా సమాఖ్య భవనాలను ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. అది 1,20,00,000 రూపాయల నిధులను మనం ఈ మండలానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 8 స్కూళ్లకు టాయిలెట్స్ దాదాపు 16 లక్షల రూపాయల వరకు మనం నిధులను కేటాయించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్ననే ఎన్ఆర్జీఎస్ నిధులు ఈ మండలానికి మనం 31 లక్షల రూపాయలను మన తరఫున తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను తీసుకురావడం జరిగింది 40 లక్షలు. మొత్తంగా ఈ విధంగా చూస్తే ఈ ఉప్పులింగాపూర్ గ్రామానికి కూడా ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళ తాండకు మరి అదేవిధంగా 2 టాయిలెట్స్ తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక మరి ఎస్సీ కాలనీలలో మరి మరి అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఏ సీసీ రోడ్లు కానీ ఏ డ్రైనేజీలు కానీ చేయడం వలన ఆ కాలనీలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైన వాటికి కూడా మనం దాదాపు ఈ మండలానికి 1,25,00,000 రూపాయలను మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంతకుముందు మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా ఇచ్చుకోవడం జరిగింది. మన బస్వాపూరు, షేరీల, ఎల్కపల్లి, మహమ్మద్నగర్ తండా ఇవన్నిటికి కూడా కొత్త గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మనం 20 లక్షల రూపాయలు వీటికి కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా చూస్తే దాదాపు 5 కోట్ల రూపాయల నిధులను మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నేను సంబోధించినటువంటి అభివృద్ధి పథకాల కొరకు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో చూస్తే మరి ఏ అభివృద్ధి పనులు జరిగినాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అన్ని చూసిరు. పేదల గురించి పట్టించుకోలేదు, రేషన్ కార్డుల గురించి పట్టించుకోలేదు, సన్నబియ్యం గురించి పట్టించుకోలేదు, ఇందిరమ్మ ఇండ్ల గురించి పట్టించుకోలేదు. మరి ఏ అభివృద్ధి చేయలేదు. ఒక రోడ్డు తట్టడి మట్టి పోసిన పాపాన పోలేదు. కానీ ఈ నిధులన్నీ కూడా మనం ఒక పద్ధతితోని ఒక క్రమశిక్షణతోని పేదలను బలోపేతం చేయాలి, మన గ్రామాలను బలోపేతం చేయాలి, విద్యను వైద్యాన్ని కూడా మనం మంచిగా పద్ధతిలో అందియాలనే ఆలోచనతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఇవన్నీ చేయడం నిజంగా గర్వకారణం. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి మరి ఈ తాండాకు కూడా అంతకుముందు గతంలో ఎంతమంది ఉండే టీచర్ ఒకరే ఉండే, ఇప్పుడు 2 వచ్చి ఇంత గతంలో తాండాకు ఒకటే టీచర్ ఉండే, ఇంకొక టీచర్ వచ్చారు. ఇక్కడ కూడా అంటే విద్యార్థులు టీచర్ నిష్పత్తిని కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి చిత్తశుద్ధితో పరిపాలిస్తుంది. కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇంకా మన తెలంగాణను, మన నర్సాపూర్ను, మన వెల్దుర్తిని మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చుకొని వచ్చే మళ్ళా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మండలంలో ఉప్పులింగాపూర్ గ్రామానికి మరి ఉప్పులింగాపూర్ తాండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి చేసిన ఆవుల రాజిరెడ్డి గారికి ఉప్పులింగాపూర్ గ్రామ పక్షాన, వెల్దుర్తి మండల గ్రామ పక్షాన, మండల పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఈ గ్రామంలో మరి తాండాకు మేము 7 ఇండ్లు ఇవ్వడం జరిగింది, గ్రామంలో 4 ఇండ్లు ఇవ్వడం జరిగింది. తాండాలో 7 ఇండ్లు మరి పురోగతి ఉన్నాయి, అన్ని స్లాబ్లు అయిపోయినాయి. మరి తాండా అభివృద్ధికి గతంలో కూడా మనకు ఫండ్స్ కేటాయించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా ఉప్పులింగాపూర్ గ్రామాన్ని మరి ప్రత్యేక శ్రద్ధతో మా గ్రామానికి అధిక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇటు అవకాశాన్ని మాకు కల్పించినందుకు, ఇక్కడికి రావడం జరిగినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామాలను అందంగా పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అన్నారు. కొల్చారు మండలం రంగంపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. కొల్చారు మండలం రంగంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలకు గాను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రంగంపేట పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కార్మికులను సాల్వాతో సన్మానించి కొత్త బట్టలు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచే కార్మికులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు శంకర్, సాయగౌడ్, మేఘమాల, సుగుణమ్మ, మమత, సత్యమ్మ, నరసింహులు, వెంకట్గౌడ్, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. సన్మానం ఏంటంటే మీకు చేయడము మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి అట్లా నెక్స్ట్ పంట మనం నిత్యం లేచినప్పుడు నిత్యం లేవగానే మనము పరిగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఊరిలో ఉన్న చెత్తను ఊరు శుభ్రంగా ఉంచడానికి, మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడడానికి ఎప్పుడూ వాళ్ళు ముందు సైనికుల్లాగా ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు పనిచేసి ఈ గ్రామాన్ని అందంగా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మన సఫాయి కార్మికుల పాత్ర ఎంతో ఉంది. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చేస్తున్న పనిని చూస్తుంటే మనము అంత ఘోరమైన పనులు చేయడానికి అసలు మనకు అంత ఓపిక కాదు. మన ఇంట్లో ఉన్న చెత్తను మనం వేయడానికి చాలా సిగ్గుగా ఫీల్ అవుతుంటాం. కానీ ఊళ్ళో ఉన్న చెత్త మొత్తం వాళ్ళు ఎట్లాంటి సిగ్గు విరిచి దాన్ని ఏమంటే ఇంకా ఒక రకమైన పాచి పనులు చేయడం, అది మన వల్ల కాని పనులు. ఒక కుక్క చచ్చిపోతుంది, ఆ చచ్చిపోయిన కుక్క 4 రోజులకు 5 రోజులకు ఎంత వాసన వస్తుంది. వాళ్ళు దాని దగ్గరికి నడుచుకుంటే వాళ్ళకి మనం ముక్కులు మూసుకొని వెళ్తుంటాం. అట్లాంటిది మా పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లాగా దాన్ని తీసి అక్కడి నుంచి తీసి ఎక్కడో పూజ చేసిస్తారు. ఆ విషయంలో నేను వాళ్ళు ఎప్పుడూ అభినందిస్తుంటాను. మనం పారిశుద్ధ్య కార్యక్రమం యొక్క ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ప్రజా ప్రణాళిక అనే కార్యక్రమాన్ని మనం మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలాగే మన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మనము వీటిని నిర్వహించడానికి సంసిద్ధంగా ఉందాం. అలాగే మనము గ్రామాభివృద్ధిని చేయడానికి ఎంతో సహకరించాలి. మన గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మన గ్రామాన్ని మనం పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంచడానికి సాయశక్తులా సహకరించాలి. అలాగే మన చుట్టూ ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ చాలా చెత్తతో కూడుకొని ఉంది. దీన్ని 10 రోజులుగా మనం చాలా శ్రద్ధగా పరిశుభ్రంగా చేయడం జరిగింది. ఇంకా ఇలాగే ప్రతి వారంలో ఒక డ్రైవ్ వ్యవస్థ నిర్వహించుకొని మనం ప్రతి వార్డు వైజ్గా పరిశుభ్రంగా ఉంచుకుందాం. గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక్కరితోటి కాదు, గ్రామ ప్రజల సహకారం, పారిశుద్ధ కార్మికుల సహకారం, ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది. పారిశుద్ధ కార్మికులు అంటే ఏదో వాళ్ళు మనకు సేవ చేసే వాళ్ళు మాత్రమే కాదు, మనలో భాగం వాళ్ళు. మనం ఒక సర్పంచ్గా ఎలా బాధ్యత వ్యవహరిస్తున్నామో వాళ్ళు కూడా మనలో భాగము. వాళ్ళని దయచేసి కార్మికులుగా మాత్రం భావించొద్దు. ఏదో కోపాన ఏదైనా ఒక చిన్న మాట అని ఉండవచ్చు పని చేయడానికి, కానీ అది వాళ్ళు మనసులో పెట్టుకోకూడదు. అలాగే ఇంకా గ్రామ ప్రజలందరికీ ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు, అలాగే పాత్రిక వర్గ సభ్యులందరికీ ఎంతో మేలు చేసుకొని ఉంటున్నాము. దయచేసి ఇది గ్రహించగలరు. ధన్యవాదాలు.
శేర్లింగంపల్లి డివిజన్ లింగంపల్లి విలేజ్ లో నిర్వహించిన రంజాన్ తోఫా కార్యక్రమానికి శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ మాసం సహనం మరియు సోదర భావానికి ప్రతీక అని అన్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ తోఫా అందజేస్తున్నామని తెలుపుతూ అందరికీ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ గఫార్, డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ జహంగీర్, ఎస్ఎల్వీడీసీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, జావీద్, మహమ్మద్ అజీం, బుబషీర్, సురేష్, రాథోడ్, రాజు యాదవ్, రాజు, మొయిన్, సలీం, అజీం, సల్మాన్, ఇజాద్, సోహైల్, స్థానిక ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగమైన జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా బేరంగూడలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బేరంగూడ మండే మార్కెట్ వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇన్ఛార్జ్ నెమ్మూరు శంకర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని, అప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పాలు పంచుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని తెలిపారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గానీ, మున్సిపల్ ఎన్నికల్లో గానీ జనసేన పార్టీ చాలా సీట్లు గెలిచిందని, ఒక విజన్ దశ కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో కార్పొరేటర్ మరియు జనరల్ ఎలక్షన్లో గానీ జనసేన పోటీ చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకుని తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. రాష్ట్రాల ఆశాజ్యోతి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాల కింద ఇదే తెలంగాణ నేలపై పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్థుడై ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ రోడ్లు లేవు, కొన్ని చోట్ల కరెంట్ లేదు. అటువంటి వ్యవస్థని మారుస్తున్న గొప్ప వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. ఈరోజు భారతదేశం అంతా ఆయన వైపు చూస్తుంది. ఎక్కడ చూసుకున్నా, ఏ ప్రోగ్రాం చేసినా ఆయనని తలుచుకుంటుంది. అంటే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో 2028న ఎటువంటి పరిస్థితిలో జనసేన లేనిది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడదని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, మంచి వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి రాజకీయాలలో వచ్చినప్పుడు మనం అందరం ఆయనకు సహకరించాలి, ఆయనతో నడవాలని ఆశతో మేము గత 2014 నుంచి ఆయనతో పాటు పనిచేసుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది. అందులో అన్ని వర్గాలకు పెద్దపీట వేసే వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా అగ్రవర్ణాలలో కూడా కొంతమంది రాజకీయానికి దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా అవకాశం ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తితో మేము ఉన్నందుకు గర్వపడుతున్నామని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో కానీ, అదేవిధంగా రేపు జనరల్ ఎలక్షన్లో కూడా మేము పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా మేయర్, మా గోల్ మేయర్ ఏదన్నా సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ పోటీ చేయబోతున్నాం. మేము 100% ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో మేము గెలుస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, గెలిచిన తర్వాత మా పనులను చూసి మీరు 2028లో మాకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తారని ప్రజల్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా పార్టీ స్థాపించడానికి చాలా మంది పార్టీ ఉంటుందా ఉండదా, నాయకుడు నిలబడడా, ఓ కమ్యూనిటీ ఈ నెంబర్ ఉందా లేదా. ఈ రోజు నేను గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నాను. అందరికి అవకాశం రావాలి. అందులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మా అందరి మనసులో ఉంది. అది రాబోయే రోజుల్లో ప్రూవ్ చేసుకుంటున్నాయి. దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది అక్కడ ప్రభుత్వం వచ్చి. మీరు చూస్తున్నారు, వ్యక్తిగతంగా ఎవరు కూడా చిన్న ఏమన్నా తప్పులు కూడా జరగకుండా చూస్తున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అనేక సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఆ ఒక్క అభివృద్ధిలో భాగస్తులై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ఏ రకంగా అయితే డెవలప్మెంట్ లో ముందుండో అదందరూ మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా తెలంగాణ పైన కూడా ఆయనకు ఉన్న ఆలోచనని ఏదైతే కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్ కి దాదాపు టీటీడీ నిధుల నుంచి 19 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా గతంలో కరోనా టైంలో కూడా దాదాపు ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందేలాగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు వేయడం జరిగింది. అటువంటి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా దాదాపు ఇక్కడ 30,000 మంది జనసేన కార్యకర్తలు 500 రూపాయలు కట్టి మెంబర్షిప్ అయిన వాళ్ళు అనుకోకుండా కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతే దాదాపు 2 కోట్ల రూపాయలు మేము ఆ యాక్సిడెంట్ క్లైమ్ ద్వారా ఇక్కడ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఆలోచనలు చూడండి, గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా మెంబర్షిప్ లో కూడా మేము ముందున్నాం. తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున మెంబర్షిప్ అవుతుంది. ఆయన చూసి మొన్న మేము ఎక్కడైతే వార్డ్ మెంబర్లు గెలవడం జరిగింది, అదేవిధంగా ఒక కౌన్సిలర్ గెలవడం జరిగింది, ఒక కార్పొరేటర్ గెలవడం జరిగింది, ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. మేము కింది స్థాయికి వెళ్ళి ఇక్కడ తెలంగాణలో పునాదులు వేస్తున్నాం. ఎందుకంటే బలంగా ఉండాలని. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్లుగా గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానానికి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా 2028లో ఏదైతే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయో దాంట్లో కూడా మా పాత్ర గొప్పగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. అండి, మార్చ్ 14, 2014 జనసేన పార్టీ స్థాపించిన రోజు. ఆ రోజు నుంచి అంటే చాలా మందికి భారతదేశంలో 1940 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది అనుకుంటారు, కానీ మా అందరికి జన సైనికులకి మేమందరం అనుకునేది మాత్రం 2014 మార్చ్ 14 రోజే మాకు నిజమైన స్వతంత్రం ఆ రోజు మొదలైందండి మాకు. అండ్ ఈ జరిగిన ఈ 13 సంవత్సరాల్లో మేము ఎన్నో అంటే పార్టీ తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా. అండ్ తెలంగాణలో కూడా ఏదైతే తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన ధర్నా చౌక్ కూడా వచ్చిన ప్రభుత్వం తీసేద్దామని చూస్తే మొట్టమొదటిగా గలమిప్పింది జనసేన పార్టీయే. అది తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల మళ్ళీ మేము అక్కడ దాన్ని ధర్నా చౌక్ అక్కడే ఉండేలాగా మేము చేసుకోవడం జరిగిందండి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మేము ఇక్కడ పోటీ చేస్తున్నారా అంటే పార్టీ పెట్టింది మేము రాజకీయాలు చేయడానికి కదండి, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగు కోసం పెట్టాము. అండ్ చాలా మంది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటారు. అంటే ఓట్లు వస్తే చాలు, ఈ ఏరియాకి వెళ్తే మాకు కోట్లు వస్తాయని చెప్పి. కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత
200 అంటే 200 ఓటు బ్యాంక్ ఉన్న విలేజ్ కానివ్వండి, లేదంటే 100 మంది ఉన్న 70 మంది ఉన్న దానికి కూడా రోడ్లు లేని దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మాణం చేపించి, వీధి దీపాలు లేని వాళ్ళకి, లైట్లు అంటే తెలియని వాళ్ళకి లైట్లు తెప్పించి పాలన ఎలా ఉంటుందో చూపించారండి. అంటే జనసేన రాకముందు రాజకీయాలు వేరే, జనసేన వచ్చినాక రాజకీయాలు వేరే. మొత్తం జనసేన రాజకీయాలు మార్చేస్తుంది. రాజకీయ నాయకులు కూడా జనసేన పార్టీ అంటే భయంలో నిజంగా 100% ఉన్నారు. ఏపీలో ఎలాగైతే అధికారంలోకి వచ్చారో కూటమిలో, రానున్న రోజుల్లో ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అయితే కానివ్వండి, లేదంటే రానున్న 2028 సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, 100% జనసేన మార్క్ చూపించుకుంటాము. పటాన్చేరులో కూడా లాస్ట్ టైం జెడ్పీటీసీ ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు మాకు ఇక్కడ గడ్డల శ్రీకాంత్ గారిని పోటీ చేశారు, అండ్ మళ్ళీ మొన్న కౌన్సిలర్గా పోటీ చేశారు. మాకు ఓట్ బ్యాంక్ సెకండ్ ప్లేస్లో వచ్చాము అంటే తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, కళ్యాణ్ గారిని రావాలని కోరుకుంటున్నారు. 100% రానున్న ఎలక్షన్స్లో తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగురవేరుతో ఖాయం. అందులో ఇక్కడ ఇప్పుడు మా అన్నగారు తరపు నుంచి కానివ్వండి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మేము పాటిస్తున్నాము. మొట్టమొదటి తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగిరేది పటాన్చేరు నుంచి గర్వంగా చెప్పుకుంటాం. మేము 100% పటాన్చేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. దానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ షేమూర్ శంకరరావు గారు మాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పార్టీ ఇన్ని 13 సంవత్సరాలే కాదు, ఇంకా రానున్న రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి జనాల్లోకి వెళ్తామని చెప్పి మీడియా ముఖ్యంగా జరుపుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే మాకు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. వైద్య రంగంలో మరో విప్లవాత్మక సాంకేతికత భాగ్యనగరానికి అందుబాటులోకి వచ్చింది. కూకట్పల్లి కేబీహెచ్బీ కాలనీలో మల్లికా ఆసుపత్రిలో తెలంగాణలోని మొట్టమొదటి ఎస్ఓజీ స్కాన్ ఓపెన్ వెయిట్ బేరింగ్ ఎంఆర్ఐ యంత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ప్రారంభించారు. సాధారణ ఎంఆర్ఐ యంత్రాల్లో కేవలం పడుకున్న స్థితిలోనే పరీక్ష చేస్తారు. కానీ ఈ కొత్త సాంకేతికతతో రోగి నిలబడి ఉన్నప్పుడు వెన్నెముక, కేళ్లపై పడే బరువును బట్టి సమస్యను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జె నరేష్ బాబు నేతృత్వంలోని మల్లికా ఆసుపత్రి ఈ అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వెన్నెముక మరియు కండరాల సంబంధిత చికిత్సలో కొత్త మైలురాయిని అధిగమించింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగనాథ్, డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు. మల్లికా హాస్పిటల్ కి చేస్తున్నాము. యాక్చువల్ గా మల్లికా హాస్పిటల్ సైడ్ నుంచి మేము ఇక్కడ ఫస్ట్ టైం యూనిక్ గా మనం ఎంఆర్ఐ ఫెసిలిటీ తోటి రాబోతున్నాము. ఈ ఎంఆర్ఐ ఫెసిలిటీ ఏంటంటే మనకి స్టాండింగ్ ఎంఆర్ఐ, అంటే మనిషి నిలబడి కూడా మనము ఎంఆర్ఐ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ ఈ ఎంఆర్ఐ తోటి మనకి ఎటువంటి భయము గాని, డార్క్ రూమ్ ఫోబియా అని ఉంటుంది ఎంఆర్ఐలో. ప్రతి వాళ్ళు భయపడేది ఎంఆర్ఐకి సంబంధించి డార్క్ రూమ్. ఆ డార్క్ రూమ్ ఫోబియా అనేది ఏమీ ఉండదు. సో యాక్చువల్ గా కొంచెం సెల్ ఫోన్ చూసుకుంటూ, పేపర్ కూడా చదువుకుంటూ కూడా ఈ ఎంఆర్ఐ తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్టాండింగ్ లో పెట్టి చేస్తాం కాబట్టి ఎంఆర్ఐ, దీనివల్ల మనకి ఏంటంటే ఆ వెన్నుపూస మీద ఎంత ఒత్తిడి పడుతుంది, అసలు సర్జరీకి అవసరమా, సర్జరీకి అవసరం లేకుండా ఫిజియోథెరపీతోనే చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎంఆర్ఐతో ఈజీగా తెలుస్తుంది. ఇటువంటి ఫెసిలిటీ పెట్టడము, మా మల్లికా హాస్పిటల్కి రావడము నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ప్లస్ ఇదే కాకుండా మేము మల్లికా హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ ప్లస్ స్పైన్ సర్జరీస్, స్పైన్ సర్జరీతో పాటు గైనకాలజీ, సర్జికల్ సర్వీసెస్, ఆల్ సర్జికల్ సర్వీసెస్, నెఫ్రాలజీ అండ్ క్రిటికల్ కేర్ విభాగాలు కూడా విస్తరించబోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సార్ ఆధ్వర్యంలో మల్లికా హాస్పిటల్స్ ని కూకట్పల్లిలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఓపెన్ సైలెంట్ స్టాండింగ్ ఎంఆర్ఐ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. మామూలుగా ఎంఆర్ఐ అనగానే ఫస్ట్ అందరికీ వచ్చే భయం ఏంటంటే అది ఒక సొరంగం లాగా ఉంటుంది, సొరంగంలోకి వెళ్ళి మనం ఎంఆర్ఐ తీయించుకోవాలి, లోపలికి వెళ్ళినా కటకట శబ్దాలు వస్తూ ఉంటాయి. ప్లస్ ఆ ఎంఆర్ఐ తీసుకునే టైంలో ఆ కరెక్ట్ పొజిషన్ లో మనం తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతా లేదని ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎంఆర్ఐ సాల్వ్ చేయగలిగింది. సొరంగంలోకి వెళ్ళాల్సిన పని లేదు, ఓపెన్ ఎంఆర్ఐ తీసుకునే అవకాశం ఉంది. సౌండ్లు రావు, సైలెంట్ ఎంఆర్ఐ. పడుకొని తీసుకోవచ్చు, నిల్చొని తీసుకోవచ్చు. చాలా మందికి వెన్ను సమస్యలు కానీ, మెడ సమస్యలు కానీ, లేదంటే కీళ్ళ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా పడుకున్నప్పుడు సమస్యలు ఉండవు, నిల్చున్నప్పుడు నడిచినప్పుడు వస్తున్నాయి. ఆ సమస్యకి పరిష్కారం చేయడం కోసం ఈ స్టాండింగ్ ఎంఆర్ఐ ఇప్పుడు మనకి కూకట్పల్లిలో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది.
దీని మీద మేము చేసిన ఆల్రెడీ కొన్ని పరిశోధనలకి అంతర్జాతీయంగా గుర్తింపు రావడం, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మెడలో స్పాండిలైటిస్ ఎలా ఉంటుంది, నడువులో సయాటికా ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది పబ్లిష్ చేసినందుకు మనకి ఇంటర్నేషనల్ గా కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అమెరికాలో, జపాన్ లో, అట్లాగే మనకి యూరోప్ లో కూడా 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈ టెక్నాలజీ రావడం జరిగింది. ఇది ఇటాలియన్ టెక్నాలజీ. వాళ్ళు దీంతో ఓపెన్ మ్యాగ్నెట్ తో చేయడం జరిగింది. ఇది కూకట్పల్లి వాసులకి, తెలంగాణకి యాజ్ ఎ హోల్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. ఈరోజు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ KPHBలో మల్లికా హాస్పిటల్స్ డాక్టర్ రంగనాథ్ గారు, డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ నరేష్ గారు, అలాగే వారి తల్లి డాక్టర్ శ్రీమతి శివలీల గారు, డాక్టర్ రాధిక గారి ఆధ్వర్యంలో ఈ మల్లికా హాస్పిటల్స్ ఇవాళ గొప్పగా ఇక్కడ ప్రారంభం జరగటం జరిగింది. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మెడికల్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కూడా వైద్య సదుపాయాలు అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తా ఉంది. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఈ మల్లికా హాస్పిటల్స్ వారు భారతదేశంలోనే అతి ముఖ్యమైన మిషన్, MRI మిషన్, చాలా ఖరీదైన మిషన్. ఇవాళ అది వారు చెప్పడం వాళ్ళ మన ఇండియాలో ఇది 2వ మిషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. MRIని వర్టికల్ గా కూడా తీసుకుని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని చక్కటి స్కానింగ్ చేసుకుని చాలా క్లారిటీగా, అంటే డాక్టర్స్ చక్కగా అవగాహన చేసుకుని తద్వారా మెడిసిన్ ఇచ్చేయడానికి అనుకూలంగా ఉండే వాళ్ళు MRI మిషన్ హైదరాబాద్ మహానగరంలో పర్టికులర్ గా మన కూకట్పల్లికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారిని మనసారా అభినందిస్తూ తప్పకుండా వారు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. హాస్పిటల్ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా తప్పకుండా వారికి మంచి సహకారం ఉంటుంది. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ వారిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ క్లాస్ ప్రజానీకం ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సేవలు అందించడంలో రీజనబుల్ గా మీరు ముందుకు వస్తే పబ్లిక్ కి మరింత చేరువవుతారని చెప్పి వారికి కూడా సూచన చేస్తూ, మరి వారు ఇంకా కూడా అనేకమైనటువంటి ఇటువంటి హాస్పిటల్స్ ని తీసుకురావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని మెరుగైనటువంటి సదుపాయాలు వారు అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, ఏదేమైనా హైదరాబాద్ మహానగరం వాళ్ళ గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా విద్య, వైద్యం, ఎక్కడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఆ ఇల్లు గాని, ఆ రాష్ట్రం గాని, ఆ దేశం గాని సిరి సంపదలతో తొలతూగుతుందని చెప్తుంటారు జనరల్ గా. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనకు ఒక నానుడి కూడా ఉంది. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మల్లికా హాస్పిటల్స్ వారు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని అందరూ వినియోగించుకునే వాళ్ళని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వారిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీపై మాధవన్ కృష్ణారావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గాంధీ చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ జెండాతో గెలిచి
ఇప్పుడే పక్క పార్టీల వైపు వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు అప్పుడు బుద్ధి చెప్తారని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో ప్రతిభరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చేరికలు జరిగాయి. సుమారు 200 మంది కాలనీ వాసులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతో గెలిచి ఇప్పుడు వారిపై కేసులు పెడుతూ భయపెట్టిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు. కేసులు పెట్టినంత మాత్రాన పార్టీ నేతలు ఎవరు కూడా భయపడరని, వారికి అండగా నేనుంటానని హామీ ఇచ్చారు. కనీసం కార్యక్రమం గురించి తెలిసేలా పోస్టర్లు పెడితే వాటిని సైతం అధికారులకు చెప్పి తొలగిస్తున్నారని, ఇవన్నీ ఎన్ని రోజులు సాగమని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి తాము అండగా నిలబడతామని, ఏ కష్టం వచ్చినా తమను దాటి రావాలని అన్నారు. ఈ రోజున ప్రతిభరెడ్డి గారి ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతిభరెడ్డి గారు ఇలా పార్టీలో 200 మందితో చేరేందుకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కృషి చేసినటువంటి నాయకుడు ఇలా బాధతోని నన్ను ఎన్నో ఇన్సల్ట్ చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నేను మా గుడి మేము వెళ్తాం. మాకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తాం. అక్కడనే పనిచేస్తాం. ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతాయి తప్ప ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల జరగదన్నటువంటి ఆలోచన. యువత ఇలా 200 మంది మహిళలు, జెంట్స్ అందరు జైన్ కావడం అనేది సంతోషకర విషయం. శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా నేను రోజు తిరుగుతున్న శేర్లింగంపల్లిలో ఆగ్రహంగా ఉన్నారు. మనం మోసం చేశాడు, మేమే గెలిపించాము, గెలిపించిన మేమే కేసు పెడుతుంది కన్నా శాసనసభ్యుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఓటేస్తేనే గెలిచాడు, అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యానాలు తీసి పోస్టర్లు తీసి కేసులు పెట్టి రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి బాధపడతా ఉన్నారు. నేను వాళ్ళందరికీ హామీస్తా ఉన్నాను. ప్రెస్ ద్వారా మీరేం భయపడకండి. వాళ్ళు భయపెడితే భయపడాకుంటే భయపడాల్సినటువంటి పార్టీ మనది కాదు. తగిన గుణపాఠం చెల్లించక తప్పదాలకు చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళ సంగతిని తేలుస్తాం. ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈ బెదిరింపులకు భయపడేటటువంటి పార్టీ మనది కాదు. ఎవరు భయపడద్దని తెలియస్తాం. ఫ్లెక్సీలు ఆదివారం రోజు మీటింగ్ పెట్టుకుంటే ఫ్లెక్సీలు తొలగిస్తారు, దాన్ని ఎలా చూడొచ్చు? నేను చెప్తున్నా అదే కదా భయం. ఫ్లెక్సీలు పక్క పెట్టు, పెయింట్లు వేస్తున్నారు దాని మీద పెయింట్లు వేసి వాళ్ళ పెయింట్ వేస్తలేదు. మా పార్టీ బ్యానర్ మీద పెయింట్ లేదు అంటే భయం వాళ్ళకి. వాళ్ళ మా ముఖంలో ముఖం చూడాలన్న భయమే, మా పోస్టర్ చూడాలనే భయపడుతున్నారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది ఆలోచన చేస్తున్నారు. ఇలా నువ్వు పోస్టర్లు దింపొచ్చు, కానీ ప్రజల మైండ్ ఏదైతే ప్రజలు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఓటు పరంగా బుద్ధి చెప్తారు. దొరికి నువ్వు చెప్పుకుంటావో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని గుణపాఠం చెప్తారు. నీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచావు, ఈ దమ్ము ధైర్యం ఉంటే చాలా చూస్తున్నా. నువ్వు శాసనసభ్యుడు అయితే ప్రజల సేవ చేయాలని నిర్ధారించుకుంటే నువ్వు రిజైన్ చేయి, ఎలక్షన్లకు వెళ్ళు, అప్పుడు ప్రజలు తీర్పిస్తారు, నీకు ఏ తీర్పిస్తారు చూస్తారు. కానీ ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బ్యానర్లు తిప్పితే తగిన గుణపాఠం చెల్లించక తప్పదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చేనుకోమల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఆ గ్రామ బీజేపీ నాయకులు మెమోరాండం అందించారు. మన్నిగూడ నుంచి చన్గోముల్ వచ్చే రహదారిని బాగు చేయాలని, కంకల్ నుండి చిట్టెంపల్లి వరకు రోడ్డు పనులు తొందరగా పూర్తి చేయాలని, గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని, పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని స్కూల్ గ్రౌండ్ కేటాయించి ఏర్పాటు చేయాలని, గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో రాసి అందజేశారు. ఎమ్మెల్యేకు మెమోరాండం విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకులను తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.